హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసంటే ప్రీవియస్ వీక్ ట్రేడ్ అనాలిసిస్ అనమాట. యూజువల్ గా నేను ఎవ్రీ వీక్ ఎట్లా ఉంటదంటే ఆ వీక్ ట్రేడ్ అనాలిసిస్ అనేది చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఆ వీక్ అంతా ఎట్లా కంప్లీట్ అయింది, నేను ఏ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేశాను, అందులో ఏ మిస్టేక్స్ వచ్చాయి, ఏ పాజిటివ్స్ వచ్చాయి, అంటే మనం ఇప్పుడు ఏ పర్ఫెక్ట్ గా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసాం అది నోట్ చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం ఏ నెగిటివ్స్ చేశాను, అంటే ఒక లాసెస్ వస్తే ఏ లాసెస్ ఎందుకు వచ్చినాయి, ఏ నెగిటివ్ చేశానో చూసుకుంటా. అలాగే మనం ట్రేడ్స్ చూడడం వల్ల ఏవో ట్రేడ్స్ మనం మిస్ అయ్యే ఉంటాయి కదా వీక్ అంతట్లో. ఓకే, ఈ వీక్ లో ఈ ట్రేడ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు, బట్ దానివల్ల మిస్ అయ్యాం, అలా ట్రేడ్ అనేది చేస్తాను అనమాట. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే మనకి రైట్ చేసినా కూడా ట్రేడ్స్ అనేది లూజ్ అవుతాం. సో అది అనాలిసిస్ చేసుకో. ఓకే, క్రాస్ అనాలిసిస్ చేసి ఓకే ఇదంతా రైట్ చేసాను బట్ లూజ్ అయింది, ఓకే మార్కెట్ డిసిషన్ అని అనుకోవాలి. ఆర్ సమ్ టైమ్స్ మనం రాంగ్ చేసినప్పుడు ట్రేడ్ విన్ అవుతాం, అది కూడా మనకి నెగిటివే. ఎందుకంటే మీరు రాంగ్ చేసి ట్రేడ్ అది వర్క్ విన్ అయ్యేది. మీరు ప్రాపర్ గా మీ ప్లానింగ్ మీరు ఫాలో అవ్వాలి. మీరు ఏదైతే ప్లాన్ ఫాలో అవుతారో దాంతో ఎగ్జిక్యూట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఒక కొత్త దాన్ని తీసుకురావడం లేకపోతే ఒక రాంగ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ట్రేడ్ విన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో అట్లా ట్రేడ్ అనాలిసిస్ అనేది చేస్తాను. సో ఈ వీక్ అయితే ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. సో ఆ ట్రేడ్స్ అనేది చూపిస్తాను. ఒక 3 ట్రేడ్స్ అయితే నేను ఎగ్జిక్యూట్ చేశాను. అవి కూడా అన్ని ఒకే డేట్ చేశాను, 22nd. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి ప్రూఫ్స్ అయితే చూపిస్తాను అనమాట. చూడండి, ఇది ఓకే చూడండి, ఇది స్క్రీన్ షాట్ కాదు, మూవ్ అవుతుంది. రైట్, సో మనం చూసుకుంటే నేనైతే 3 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఇక 2 ఎందుకు చూపిస్తున్నాయంటే యాక్చువల్లీ సెకండ్ ఆర్డర్స్. సో మీరు చూసుకుంటే ఇందులో చూడండి, ఒకటి ఫిల్ అయింది చూడండి AUD. నెక్స్ట్ ఏడి జ్యోతిలో కూడా ఫిల్ అయింది. సారీ, ఏడి జ్యోతిలో క్యాన్సిల్ చేశాను బాట్. ఇది ఎందుకంటే నేను చెప్తాను ఇది క్యాన్సిల్ చేశాను ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే యూఏ కార్డు, ఈ 3 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి, 22nd డేట్, 22nd అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ప్రాఫిట్స్ విషయానికి వస్తే $250 ప్రాఫిట్ వచ్చింది, $6 ప్రాఫిట్ అయితే వచ్చింది. $6 కాదులేండి, అది జస్ట్ బ్రేక్ ఇవ్వను. సో అది పెద్ద ప్రాఫిట్ కాదు, దాన్ని కన్సిడర్ చేయగలదు, అది బ్రేక్ ఇవ్వను. సో ట్రేడ్ అనాలిసిస్ ఏంటి, ఎందుకు చేశాను, ఎట్లా చేశాను అనేది మీరు ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఆ డేటా న్యూస్ పేపర్ చూసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, హై వాలిటాలిటీ న్యూస్ ఉంటే బెటర్. ఆ రోజు ఆ రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ట్రేడ్ చేయడం. ఓకే, సో 22nd కదా, ఈ 22nd చూసుకుంటే ఓన్లీ 1.45 జీడిపి న్యూస్ ఉంది. సో అంత పెద్ద మ్యాటర్ కాదు అనమాట నాకు అది. సో పెద్ద మ్యాటర్ అయితే కాదు, ఎందుకంటే నేను ట్రేడ్ చేసేది నా పేజ్ కాదు కదా. సో పెద్ద ప్రాబ్లం లేదు 245కి. సో దీనైతే నేను కన్సిడర్ చేయగలదు. సో దాన్ని ఇప్పుడు ట్రేడ్ అనాలిసిస్ అనమాట. ఆ ట్రేడ్స్ ఏంటి ఎలా అనాలిసిస్ చేశాను. ఫస్ట్ థింగ్ AUD. సో AUD చూసుకుంటే రేపులే కాదు, అంటే ఆ డే. సో చూడండి, నేను 21 బేస్ చేసుకుని 22nd అయితే ట్రేడ్ చేశాను కదా. సో నా ప్రాఫిట్ అయితే ఇది, ఎందుకంటే నెక్స్ట్ లిక్విడిటీ పూల్ క్లోజెస్ట్ లిక్విడే కదా. సో ఇట్లా తీసుకున్నాను. ఇది ఎప్పుడు తీసుకున్నాను, ఇది ఒక రిజెక్షన్ ఫీలింగ్. ఓకే, ఇది ఒక రిజెక్షన్ ఫీలింగ్ చూసుకుంటే ప్రీవియస్ రిజెక్ట్ అయిన ఏరియాని మార్కెట్ అగైన్ ఫిల్ చేస్తుంది అనమాట. ఓకే, నిజంగా దీనికి పైకి వెళ్ళే ఇంటెన్షన్ లేకపోతే ఆ రిజెక్షన్ నిజమైతే ఇది కింద కదా రావాలి. అట్లా కాకుండా రెగ్యులర్ ఆ ఏరియా బయర్స్ ఫిల్ చేస్తారంటే అర్థం ఏంటి, వాళ్ళకి పైకి వెళ్ళే ఇంటెన్షన్ లేదు, సారీ కిందకి వెళ్ళే ఇంటెన్షన్ లేదు, పైకి వెళ్ళే ఇంటెన్షన్ ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని ప్రతి వీడియో చెప్పినప్పుడు నేను రిజెక్షన్ ఫీలింగ్ వీటిని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ టైం వీటిని ఎగ్జిక్యూట్ చేస్తా. మీరు ఎన్ని వీడియోస్ అని చూసుకోవచ్చు. సో అప్పుడు నేను చేశాను, బై పొజిషన్ తీసుకున్నాను. యూజువల్గా నాకు డైలీ టైప్ లో ఒక డైలీ 20 minutes నుంచి నేను పెద్దగా ట్రేడర్స్ అయితే తీసుకోను. సో అవి వర్క్ చేయను. రిమైనింగ్ టైంలో బ్యాక్ టెస్ట్ లో వాటిలో ఉంటుంది, మెంటర్షిప్ క్లాసెస్ ఉంటాయి కదా, వాటి మీద అయితే స్పెండ్ చేస్తాను తప్ప నేను పెద్దగా తీసుకోను. సో మీరు చూసుకుంటే 1:1, సారీ సో లిమిట్ ఆర్డర్ అయితే నేను ప్లేస్ చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను నైట్ 2:30, 3 o'clock ట్రేడ్ కదా ఎగ్జిక్యూట్ చేస్తాను. సో స్టాప్ లాస్ ఎందుకు ఎక్కడ పెట్టాలంటే ఇది ఒక వీక్ బాడీ అనమాట. ఈ క్యాండిల్ బాడీ అనేది వీక్ గా ఉంది. సో మనం దాని కింద పెడితే ఈజీగా ప్రైస్ దాని దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకు నేనేం చేశానంటే మీరు ఈ విక్ అని చూడండి, ఈ విక్ 50-50గా రివర్స్ చేసి అక్కడ పెట్టాలన్నమాట. ఎందుకంటే మిడ్ పాయింట్స్ ఆర్ సెన్సిటివ్ పాయింట్స్, గుర్తుపెట్టుకోండి. మిడ్ పాయింట్స్ అనేవి సెన్సిటివ్ పాయింట్స్. ఎప్పుడైనా స్టాప్ లాస్ అనేది పాయింట్ పెట్టుకుంటే వెరీ సేఫ్ అనమాట, ఇలాంటి మిడ్ పాయింట్స్. ఓకే, సో అందుకు నేను స్టాప్ లాస్ ఎప్పుడు అక్కడ పెడతాను. ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో ఇలాంటిది నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. సారీ, ఇక్కడ ఎందుకు ఇలా చూపించింది, యూజువల్గా ఇక్కడ ఏమైందంటే నా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయ్యి దెన్ దెన్ 45కి వెళ్ళింది, దెన్ బ్యాక్ వచ్చింది అనమాట. సో బట్ ఇక్కడ ఎందుకు ఇది స్టాప్ లాస్ హిట్ అయినట్టు చూపిస్తుందో నాకు తెలియదు. సో చూడండి, AUD ప్రాఫిట్ అయితే వచ్చింది కదా, ప్రాఫిట్ $250.
అంటే స్టాప్ లాస్ ఎగ్జాక్ట్ ఎక్కడ పెట్టకపోవడం అలాంటివి అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంపార్టెంట్ ఇప్పుడు మన వాల్యూస్ ఎందుకు పెట్టామని అప్రాక్సిమేట్లీ నేను పెడతాను, జస్ట్ కొన్ని పాయింట్స్ డిఫరెన్స్. సో ఈ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఓవరాల్ మనకి ఎంత క్లోజ్ అయిందో మనకి ఇంపార్టెంట్ కాదు, మా టైప్ ఆఫ్ రిటర్న్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ యువర్ క్యాడ్. సో ఈ ట్రేడ్ కూడా ఓకే, దీన్ని వీక్లీ చూపించలేదు కదా మీకు, వీక్లీ ఒకసారి చూపిస్తాను. సో యూజర్ నేను వీక్లీ బేస్ చేసుకుని ట్రేడ్ తీసుకోండి, ఇప్పుడు నార్మల్ గా బేస్ చేసుకుని ట్రేడ్ తీసుకోండి. మీకు వీక్లీ ఏమైనా అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి, డైలీలో చూడండి ఎక్కడ ఏమైందో మీరు చూసుకుంటే ఈ ప్రైస్ అనేది కింద క్లోజ్ అవడానికి ఫెయిల్ అయింది. ఓకే, అండ్ ఆల్సో ఇది ఒక డిస్కౌంట్ ఏరియా ఉంది, లో ప్రైస్ అంటే మనం బై చేసేటప్పుడు లో ప్రైస్ లో కదా బై చేయాలి. ఇది ఒక డిస్కౌంట్ ఏరియా ఉంది, ఈ కింద క్లోజ్ అవడానికి ఫెయిల్ అయింది. ఇక్కడ కూడా చూడండి వీక్లీలో కూడా మనకి క్లియర్ గా వీక్నెస్ చూపిస్తుంది, ఎంత రిజెక్షన్ వచ్చింది చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ రిజెక్షన్ అనేది వచ్చింది. సో అందుకు నేను ఏంటంటే కన్ఫర్మేషన్ లో తీసుకొని బై చేశాను. మీకు నిజంగా కిందకి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేయాలి, దాన్ని బ్రేక్ కదా చేయాలి. కమాన్, కిందకి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే బ్రేక్ చేయాలి. బట్ ఇక్కడ రిజెక్ట్ అయ్యి లోపల సిప్లో అర్థం ఏంటంటే మనకి అంత స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ లేదు. అట్ ది సేమ్ టైం నాకు కన్ఫర్మేషన్ కనిపించింది, ఓకే ఇది పైకి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంది అని కనిపించింది. సో దాన్ని నేను ట్రేడ్ తీసుకోండి. ఎప్పుడైనా చూసుకోండి మనకి ఒక హయ్యర్ టైం ఫ్రేమ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది అనమాట. మీరు సింగిల్ టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని ట్రేడ్ తీసుకుంటే టాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, మీకు హయ్యర్ టైం ఫ్రేమ్ దాన్ని సజెస్ట్ చేస్తేనే ఇక్కడ ట్రేడ్ తీసుకోండి, అట్లా కాకుండా దీన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకుని ట్రేడ్ ఇప్పుడు తీసుకోకూడదు. ఓకే రైట్. నెక్స్ట్ యూరో క్యాడ్. యూరో క్యాడ్ చూసుకుంటే ఇది కూడా 22nd. మన యూరో క్యాడ్ తీసుకుంటే ఇది కూడా సేమ్ థింగ్ అంతే. ఎక్కడి నుంచి రిజెక్ట్ అవుతుంది చూడండి, ప్రైస్ అనేది ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్, రైట్. ఇది ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ చూడండి. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆల్రెడీ ఇండికేటర్ డ్రా చేసి ఉంది కదా, ఇది ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ తగ్గించి మార్కెట్ అయితే రిజెక్ట్ అవుతుంది. అండ్ సేమ్ లాజిక్ ఏంటి, ఇక్కడ చూస్తే మీరు మా ప్రైస్ అనేది కింద క్లోజ్ అయింది, సారీ దీని లోపల క్లోజ్ అయింది ప్రైస్ అనేది. నేను కలర్ అయితే చేంజ్ చేస్తాను, బ్యాక్ పెట్టుకోండి. ప్రైస్ అయితే లోపల అనేది క్లోజ్ అయింది అనమాట. నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కింద వెళ్ళారు. అట్ ది సేమ్ టైం మార్కెట్ బుల్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ రిజెక్ట్ అవుతుంది. అయితే మీకు చెప్పండి ఈ పేరు చూపించాను నేను మిడ్ పాయింట్స్ అనేవి సెన్సిటివ్ పాయింట్స్, ఎందుకని అర్థమైంది చూసారా. ఎక్కడి నుంచి మార్కెట్ రిజెక్ట్ అవుతుంది ఒకసారి, మార్కెట్ అనేది ఇక్కడ చూసారా మిడ్ పాయింట్ రిజెక్ట్ అవుతుంది చూసారా, మిడ్ పాయింట్. సో మిడ్ పాయింట్స్ అనేవి సెన్సిటివ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దెన్ అది ఒక రీజన్. ఫెయిర్ వాల్యూ గ్యాప్ రిజెక్ట్ అవుతుంది, కింద క్లోజ్ అవ్వడానికి ఫెయిల్ అయింది. అట్ ది సేమ్ టైం మనకి ఎక్కడ చూడండి ఏం జరిగిందో డైలీ టైం ఫ్రేమ్. ఇప్పుడు మనం ఆఫ్ చేసేద్దాం, డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. వీక్లీ ఆఫ్ చేసేద్దాం కన్ఫ్యూజన్ లేకుండా. టైం ఫ్రేమ్ మనకి ఏమైంది, ఓకే ఇది మనం చూసుకుంటే ఏమైంది, రిజెక్షన్ ఇది ఒక బులిష్ క్యాండిల్. ప్రీవియస్ ఎగ్జాక్ట్ ఏరియాలో అగైన్ ఫుల్ చేస్తాను. సేమ్ లాజిక్ రిపీటెడ్ గా నేను సేమ్ థింగ్ ని ఫాలో అవుతూనే ఉంటాను. మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఓకే కొత్తదాన్ని వెళ్తూ ఉంటారు. మీరు ఎన్ని వీడియోస్ అయినా చూడండి, నేను సేమ్ థింగ్ ట్రేడ్ చేస్తూ ఉంటాను, అసలు దాని చేంజ్ అనేది చేంజ్ నేను అసలు. ఓకే, సో ఇలా అయితే నేను తీసుకున్నాను. సో దాని తర్వాత బై. ఇది బాడీ స్ట్రాంగ్ అని కాబట్టి బాడీ కింద పెట్టుకుంటా, బాడీ వీక్ గా ఉంటేనే నేను విక్ కింద పెట్టుకుంటా, లేకపోతే బాడీ కింద పెట్టుకుంటా. సో 1:1 అప్రాక్సిమేట్లీ. ఓకే, సో దాని తర్వాత నేను ప్లే చేస్తాను చూడండి. రైట్, ఇప్పుడు ఏమైంది, ఇది నాకు నో ప్రాఫిట్ లాస్, ఆల్మోస్ట్ నేను ట్రేడ్ ఎక్కడైతే ఎగ్జిక్యూట్ చేసానో అక్కడే ఉంది. సో అందుకే మీరు చూసారు $6 ప్రాఫిట్ అని. సో ఇది ఆ రోజు డేలో లాస్ లేదు, ప్రాఫిట్ లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాస్ కానీ బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి. స్టాప్ లాస్ అనేది కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి. చాలా మంది ఏంటంటే ఈ క్యాండిల్ కింద ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దీని కింద పెడతారు, కొంచెం దానికి స్పేస్ ఇవ్వాలి కదా, బ్రీతింగ్ స్పేస్ అయితే ఇవ్వాలి కదా, అలా ఇమీడియట్ గా తీసుకోకూడదు, కొంచెం బ్రీతింగ్ స్పేస్ అయితే ఇవ్వండి. సో ఈ ట్రేడ్ అయితే ఇక్కడ క్లోజ్ అయింది. దాని తర్వాత నేను ప్రాఫిట్ తీసాను అనుకోండి, ఇది వేరే విషయం. మీరు చూసుకుంటే నెక్స్ట్ డే ఏమైంది చూడండి, ఈ డే తర్వాత నేను బై తీసుకున్నాను. రైట్, చూసారా, ఎందుకంటే సేమ్ థింగ్, ఇది ఒక ఫండెడ్ క్యాండిల్. ఇది నెక్స్ట్ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా మంచి ట్రేడ్. ఓకే, సో దీని తర్వాత అయితే ప్రాఫిట్ తీసా, ఆ రోజు అయితే నో లాస్ నో ప్రాఫిట్ 22nd. సో నెక్స్ట్ ADJPY. సో ADJPY కూడా సేమ్ థింగ్, రిపీటెడ్లీ సేమ్ థింగ్. మార్కెట్ లో మనం ఎక్కడ ఉన్నాం, 200 మీరలో ఉన్నాం. సో స్వింగ్ లో టు స్వింగ్ హై, స్వింగ్ హై ఎక్కడ ఉన్నాం మనం,
ప్రీమియం ఏరియాలో ఉన్నాం. సో ప్రీమియం ఏరియా అంటే మనం ఓన్లీ సెల్లింగ్ చేయాలి, బయింగ్ చేయకూడదు. అండ్ ది సేమ్ టైం మీరు చూసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పాండ్ అయింది, రీప్లేస్మెంట్ ఫోర్స్ ఉంది. ప్రీమియం ఏంటి డిస్కౌంట్ కి రీప్లేస్ అవుతుంది అన్నమాట మార్కెట్. ఓకే, మార్కెట్ రీప్లేస్ అవుతుంది కాబట్టి సో వీక్లీ కదా ఈ ఫెయిల్వేర్ గ్యాప్స్ అనేవి మ్యాగ్నెట్స్ అనమాట. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఫెయిల్వేర్ గ్యాప్స్ అనేవి మ్యాగ్నెట్, ప్రైస్ అట్రాక్ట్ చేస్తే ఒకవేళ ప్రైస్ ఆ ఏరియాలోకి వస్తే కమాన్ మార్కెట్ ప్రైస్ అట్రాక్ట్ చేస్తాయి ఫెయిల్వేర్ గ్యాప్స్. అలాగే ప్రైస్ ఎక్కడ వచ్చారు దానిని పైకి పుష్ చేస్తాయి, రిజెక్ట్ చేస్తాయి. సో ఈ రెండు క్వాలిటీస్ అయితే మనకి ఫెయిల్వేర్ గ్యాప్ కొంటాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మన డిస్కౌంట్ అంటే కౌంటర్ ట్రేడ్ అనమాట. ఇది కౌంటర్ ట్రేడ్ ఏదైతే ట్రెండ్కి ఓవర్స్ తీసుకున్న ట్రేడ్. మనం ఎక్కడ చూసుకుంటే ఏమైంది సేమ్ థింగ్, రిజెక్షన్ ఫీలింగ్. ఇది నేను ఆఫ్ చేస్తున్నాను వీక్లీ. సో సేమ్ థింగ్ ఇదేం చూడండి, ప్రీవియస్ రిజెక్ట్ అనే ఏరియాని స్కానర్ ఫిల్ చేస్తుంది. సో సేమ్ థింగ్ ఫిల్ చేస్తున్న కాబట్టి నేను సేమ్ ట్రేడ్ తీసుకోవాలి. బట్ ఏమైందో చూడండి, ఎందుకు ఈ ట్రేడ్ అది ఫిల్ అవ్వలేదు, క్యాన్సిల్ చేశాను కదా నేను. 7 JPY అనేది క్యాన్సిల్ చేశాను. సో చూసారు కదా 7 JPY క్యాన్సిల్ చేశాను. ఎందుకంటే చూద్దాం, ఎందుకంటే ప్లేస్ చేస్తున్నాను. అప్రాక్సిమేట్ వాల్యూ ఫిక్స్డ్ వాల్యూస్ కాదు, అప్రాక్సిమేట్ గా తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఫస్ట్ ఏమైందంటే ఇది టేక్ ప్రైస్ బిట్ అయిపోయింది. నాకు ట్రెగ్గర్ అవ్వకముందే కొంచెం లిమిట్ ఆర్డర్స్ కదా తీసుకున్నది, ఇది ట్రెగ్గర్ అవ్వకముందే టేక్ ప్రైస్ బిట్ అని ఉంటుంది. సో నేను ఏం చేశాను, ఆల్రెడీ నా ఆబ్జెక్ట్ ఏదైతే నేను టార్గెట్ పెట్టాను టార్గెట్ రీచ్ అయిపోయింది. సో అందుకు ఈ ట్రేడ్ అనేది ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు, క్లోజ్ చేస్తాను అనమాట. ఇంకా బ్యాక్ వచ్చినాక మనకు అనవసరం. వన్స్ మనం అనుకున్న ప్లేస్ కి ట్రిగ్గర్ అవ్వకుండా వెళ్ళిపోయిందంటే ఇంకా మనకు అనవసరం. సో ఈ 3 ట్రేడ్స్ అయితే ఇలా ఎగ్జిక్యూట్ చేశాను. సో ట్రేడ్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇవే పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఆ న్యూస్ ఏంటి అనేది తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. డెఫినెట్ గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.